అదానీ గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదానీ విరాళం మాకొద్దని ప్రభుత్వం లేఖ రాసిందని చెప్పారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అదానీ గ్రూప్ 100 కోట్లు ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేసింది. జైలుకు పోయినోళ్లు సీఎంలైతే కేటీఆర్ కంటే ముందు కవిత జైలుకెళ్లారన్నారు. కొందరిలా కాళ్లు పట్టుకునేందుకో మోదీ ముందు మోకరిల్లేందుకు తాము ఢిల్లీకి వెళ్లట్లేదని చెప్పారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సినవి కేంద్రంతో కొట్లాడి సాధించుకుంటున్నామన్నారు సీఎం రేవంత్. అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించిండ్రు కదా. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదానీ గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. అయినా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. నిన్న మొన్ననే 80B కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది. మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదానీ సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము చెప్పదలుచుకున్నాము. ప్రతిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పర్యటనకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా మీడియా మిత్రులు మంత్రివర్గ సమావేశం, అధిష్టానంతో చర్చలు అయిపోయింది. మంత్రివర్గం శాఖలు పనిచేయడం, శాఖలలో కూడా మళ్ళీ ఎవరికి ఏది ఇవ్వాలనో అన్నిటినీ మీరే నిర్ణయిస్తున్నారు. ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది. గతంలో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో సభ్యులుగా మేము ఉన్నాం. వారితో మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నది. వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు కాబట్టి ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావాలి అని చెప్పి నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నాము. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు. ఈరోజు సాయంత్రం వివాహ కార్యక్రమంలో పాల్గొని రేపు తెలంగాణకు సంబంధించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, ఇవ్వవలసిన అనుమతుల మీద కేంద్ర ప్రభుత్వంలో మంత్రులను, ప్రధానమంత్రితో సహా లోక్సభలో ప్రస్తావించడానికి అవసరమైన విషయాలను వాళ్ళతో చర్చించి వాళ్ళకు కొన్ని సూచనలు చేసి దానికి సంబంధించిన లేఖలు మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇచ్చి పార్లమెంట్లో ప్రస్తావించడానికి అవసరమైన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను, రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను రాబట్టుకోవడానికి ఒక కార్యాచరణ రేపు నిర్ణయించుకుంటాము. అదే కాకుండా ప్రధానంగా ఎయిర్పోర్ట్స్ విషయంలో, మెట్రో రైలు విషయంలో, అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో ఇట్లా ప్రధానమైన అంశాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. రేపు ఎవరైనా మంత్రులు అందుబాటులో ఉంటే అది డిఫెన్స్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, జలశక్తి కావచ్చు, ఎయిర్పోర్ట్ అథారిటీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, మంత్రులు ఎవరైనా ఉంటే రేపు అపాయింట్మెంట్స్ ఒకవేళ దొరికితే అందుబాటులో ఉన్న ఎంపీలు, అందుబాటులో ఉన్న మంత్రులము ఆయా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన
నిధులను అనుమతులను రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ ఢిల్లీ పర్యటన ఇంతే. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 26సారి 27సారి 28సారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతున్నారు. వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధులు అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. ఎవరి కాల్లో పట్టుకోవడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు. వాళ్ళకి నేను సూచన చేస్తున్నా, మీరు 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మీరు కేంద్ర ప్రభుత్వంతో అంటగాగి మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, IIITలు కావచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కూడా 10 సంవత్సరాలు ఆలస్యం కావచ్చు, NTPC ద్వారా ప్రారంభించాల్సిన 4000 మెగావాట్ల విద్యుత్ అంశం కావచ్చు, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు, BRGF ఇట్లాంటివి కూడా చాలా విషయాలలో తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలలో వేల కోట్ల నష్టం జరిగింది. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ విరాళంపై క్లారిటీ ఇవ్వడంతో పాటు బీజేపీ బీఆర్ఎస్ విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా అదానీ విషయంలో వస్తున్నటువంటి ఆరోపణలు, తర్వాత బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి దాని మీద క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా అదానీ గ్రూపుకు సంబంధించిన దాంట్లో ముందు నుంచి కూడా రాహుల్ గాంధీ అదానీ వ్యవహారాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే తెలంగాణలో ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఏర్పాటు చేస్తానని అన్నారో ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన దాని మీద 100 కోట్లు ఇస్తామని చెప్పేసి అదానీ గ్రూపు విరాళంగా ఇస్తామని చెప్పేసి అదానీ గ్రూపు ప్రకటించింది. అయితే దీని మీద గత 2-3 రోజుల నుంచి కూడా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో రకరకాల ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద చాలా స్పష్టతనే ఇచ్చారు. ఎందుకంటే ఈ ఆరోపణలకు, ఈ కాంట్రవర్సీలకు మా ప్రభుత్వం దూరంగా ఉంటుంది, వీటికి మేము ఇట్లాంటి జోలికి పోబోము అని చెప్తూనే ఏదైతే అదానీ గ్రూపు ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్లు ప్రకటించిందో ఆ 100 కోట్లు మేము తీసుకోము అని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి జయేష్ రంజన్ దీనికి సంబంధించిన అదానీ గ్రూపు కూడా లేఖ రాశారు. అవి మేము తీసుకోవట్లేదు. ఇప్పటి వరకు కూడా ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఏ ఒక్క సంస్థ నుంచి కూడా, అంటే అదానీ సంస్థ నుంచే కాదు, ఏ ఒక్క సంస్థ నుంచి కూడా ₹1 కూడా ప్రభుత్వం తీసుకోలేదు అని చెప్పేసి దాని మీద స్పష్టతనిస్తూనే ఈ అదానీ గ్రూప్కి సంబంధించి వాళ్ళు ఇస్తామన్నటువంటి 100 కోట్లకు సంబంధించి మేము తీసుకోబోము అని చెప్పామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి లేఖ రాసింది కూడా మీడియా సమావేశం ముఖంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఇక దీంతో పాటు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన నేతల మీద కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణల మీద కూడా, తర్వాత ఈ మధ్యలో జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు తర్వాత ఫలితాలకు సంబంధించిన దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టతగా, తర్వాత బీజేపీ నేతల మీద చాలా సీరియస్ కూడా అయ్యారు. అయితే కేంద్రంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ ప్రధానిగా ఉన్నారు. అయినా సరే బై ఎలక్షన్లలో ఈ ఎంపీ సీట్లకు సంబంధించి మహారాష్ట్రలో తర్వాత కేరళలో జరిగిన ఈ 2 ఎంపీ సీట్లకు సంబంధించి మోడీ ప్రభుత్వానికి ప్రజలు ఓటేయలేదు. రాహుల్ గాంధీ ఖర్గేను చూసి ప్రజలు ఓటేశారు. 2 సీట్లు కూడా కాంగ్రెసే ఎంపీ స్థానాలను గెలుచుకున్నది. ఇది బీజేపీ నేతలు గమనించాల్సిన అవసరం ఉంది. దీన్ని పక్కన పెట్టి వాళ్ళ ఓటమిని పక్కన పెట్టి ఆల్రెడీ ఇంతకుముందు మహారాష్ట్రలో ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడ మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చింది. అంటే రాష్ట్రాలకు సంబంధించి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి తర్వాత కేంద్రానికి సంబంధించి 2 కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రజల తీర్పు కూడా వేరువేరుగా ఉంటుంది. అది గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ తమ ఓటమిని చెప్పుకోలేక ఈ ఏదైతే ఆల్రెడీ అధికారంలో ఉన్నది మళ్ళీ అక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి దాన్ని గొప్పలు చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. కనీసం బీజేపీ నేతలు ఇట్లాంటి విషయాలలో కొంత పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి పైన కిషన్ రెడ్డి పైన కొంత ఘాటుగానే ఆయనకు సమాధానాలు చెప్పారని చెప్పొచ్చు. ఇక దీంతో పాటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి
ఆరోపణలకు సంబంధించి కూడా అదానీ విషయంలో ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలపైన చాలా ఘాటుగానే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు తెలంగాణలో అధికారంలో ఉన్నది. ఆ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వంగి వంగి నమస్కారాలు పెట్టారు. తర్వాత వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి విరాళాలు తీసుకున్నారు. సో వాళ్ళ స్వలాభం కోసం విరాళాలు తీసుకున్నారు. ఇట్లాంటి పనులు మేము చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వము, ప్రజాపాలన చేస్తుంది, న్యాయబద్ధంగా పనిచేస్తుంది. కాబట్టి విరాళాలు అనేది ఎవరైనా ఇవ్వచ్చు, ఏ సంస్థ నుంచి అయినా తీసుకోవచ్చు. కానీ కాంట్రవర్సీలు వస్తే కాంట్రవర్సీలు ఉన్నటువంటి వాటిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని స్వీకరించబోము, అట్లాంటి విరాళాలు కూడా మేము తీసుకోబోమని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇంకా వీటితో పాటు ఢిల్లీకి సంబంధించిన టూర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళే దాని మీద ప్రతిసారి కొంతమంది కావాలనే, కొన్ని పత్రికలు కావాలనే దీని మీద రకరకాల చర్చలు చేయడం, రకరకాల ఆరోపణలు చేయడము, వాళ్ళ ఇష్టానుసారంగా రాసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఢిల్లీ అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటాకు, రాష్ట్రానికి సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల కోసం తప్పనిసరిగా ఢిల్లీ వెళ్తాం, ఎన్నిసార్లు అయినా ఢిల్లీ పెడతాం. సో మాకు రావాల్సినటువంటి తెలంగాణకు న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాకు సంబంధించి, నిధులకు సంబంధించి అన్ని శాఖల మంత్రులను కలుస్తాము, అధికారులను కలుస్తాము, వాటాలను రావాలని చెప్పేసి అడుగుతాం. సో దీని మీద ఇట్లాంటి వాటిపైన రకరకాల చర్చలు చేస్తున్నారు. సో ఇట్లాంటి విషయాల్లో కూడా కొంత గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇవల్ల ఈ 3-4 ప్రధానమైనటువంటి అంశాల మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీ ఇచ్చారు.